ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పైనున్న గిన్నెలు ఎప్పటినుంచో ఉన్నాయి కదా, అవి కూడా తీసుకురాక పనిలో పని తోయేస్తుంది. సరే ఆనంద. అక్కా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అక్కా. ఎంత పనైనా నువ్వు చెప్పగానే చిటికలో చేసేస్తుంది. నీ మాటంటే ఎంత గౌరవమో. మరి ఒక అంట్లు తోడమేంటి ఆనందా? నేను చెప్పానే అనుకో, తెల్లారే వరకు ఇల్లంతా మొత్తం తడిగుడ్డ పెట్టేమన్నా పెట్టేస్తుంది. ఆ పని ఇప్పుడెందుకులే అక్కా, పొద్దున్నే చేస్తుందిలే. పని అయిపోయిందిగా. అక్కా, నువ్వు వెళ్ళి పడుకో, నేను కూడా వెళ్తా. అనన్య, వెళ్ళి పడుకోమ్మా. అలాగే అత్తయ్య గారు. నాకు తెలియకుండా నా కూతుర్ని బర్త్డే పార్టీకి పంపించి నన్ను బాధపడేలా చేశావని చాలా ఆనందపడినట్టున్నావు. దానికిది రిటర్న్ గిఫ్ట్. ఇప్పుడు నీకు అర్థమైందా పని మనిషి రాను అని ఎందుకు మెసేజ్ వచ్చిందో? నా కూతుర్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు అనవసరంగా ఎక్స్ట్రాలు చేసావనుకో, ఇలాగే నీ కొలెస్ట్రాల్ కరిగించాల్సొస్తుంది. ఇంకెప్పుడు చేయకో. నీ కొలెస్ట్రాల్ కరిగించాల్సొస్తుంది. పని మనిషిని కావాలనే ప్లాన్ ప్రకారమే రాకుండా చేసి నా చేత అన్ని పనులు చేపిస్తావా ఆనంద భైరవి? అంటే నాది కోడలు స్థాయి కాదు, ఇంటి పని మనిషితో సమానమని సింబాలిక్గా ఎలా చూపించావన్నమాట. చెప్తానత్తయ్య గారు, చెప్తాను. మీరు నా మీద ఎన్ని కాన్సెప్టులు అల్లితే
దానికి మించి మీ అందరి మీద కాన్సంట్రేషన్ నేను చేయలేననా? నేను ఈ గడపలో అడుగు పెట్టిందే నా హాన్ని నువ్వు దెబ్బ కొట్టావని, నిన్ను ఎదురు దెబ్బ తీయాలని. తీస్తాను. ఈ రోజు నుంచి డోస్ వేరే లెవెల్లో ఉంటుంది, చూపిస్తాను. టార్గెట్ నీ ముద్దుల కోడలు శరణ్యతోనే మొదలు పెడుతున్నా. లహరి, నెక్స్ట్ లహరి నీ కూతురు. లీలావతి, తరువాత నీ తోడి కోడలు లీలావతి. ఆనంద, ఆ తర్వాత ఫైనల్ గా నువ్వే. నీ వరకు వచ్చేసరికి ఈ ఇల్లు ఉమ్మడి కుటుంబంగా కాదు, నీ గొంతుకు బిగుసుకుపోయిన ఉరితాడులా మార్చేస్తాను. వెయిట్ చేయి ఆనంద భైరవి, వెయిట్ చేయి. అమ్మా, ఏంటి గుడికెళ్తున్నారా? లేదమ్మా, నువ్వు చెప్పావు కదా రాములమ్మ దగ్గరికి. అవునా, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ మందు తీసుకోవడం వల్ల ఎంతో మందిలో మార్పు వచ్చిందని నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాను. ఆయన నాకు దగ్గరవ్వాలని ఆశతో వెళ్తున్నాను. మీ ఆశలు ఖచ్చితంగా నెరవేరుతాయమ్మా. రాములమ్మిచ్చిన మందు ఆ అబ్బాయి గారికి తినిపించిన తర్వాత మార్పుని మీరే చూస్తారు కదా. అత్తయ్య గారు అడిగితే నేను గుడికి వెళ్ళానని చెప్పు. సరే అమ్మా. శరణ్య ఏంటి ఎవరూ చూడకూడదన్నట్టు అలా నక్కి నక్కి మరీ వెళుతోంది. జ్యోతి, జ్యోతి! శరణ్య ఎక్కడికి వెళుతోంది? అమ్మగారు, అది ఎక్కడికని అడుగుతుంటే నసుకుతున్నావేంటి? గుడికెళ్తున్నారమ్మా. గుడికా? ఒక్కతే వెళ్ళడమేంటి? ఏమోనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.